క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. బలపరిచేది దేవుడే. ఈరోజు మానవ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో చింతలు, ఆందోళనలు, భయాలు, ప్రతి వాటి వెనుక మనిషి కృంగిపోతూ, కృషించిపోతూ, నీరసిస్తూ ఇంక నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, నా బ్రతుకు ఇంక లేదు అని నిస్సహాయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో చాలా మంది జీవితాల్లో ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడు నా జీవితం అయిపోయింది, నేను ఇంకా సాధించలేను అని ఎప్పుడు నీకు నీవుగా మాట్లాడుకోకు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ద్వారా మనందరినీ బలపరుస్తున్నాడు. మోషే నాయకత్వంలో కానాను ప్రాంతాన్ని వేగు చూడడానికి 12 మంది గోత్రకర్తలను పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. కానీ అందులో ఇద్దరు యెహోషువ, కాలేబు ఒక మంచి సమాచారం తెచ్చారండి. ఆ కనాను ప్రాంతాన్ని మనం ఖచ్చితంగా జయించగలము అని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కాలేబు నిలబడి జనులను నిమ్మలపరిచి మోషే ఎదుట మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేశాన్ని మనం వెళ్తాము, ఆ దేశాన్ని మనం జయిస్తాము, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు అని మాట్లాడతాడండి. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను అంటాడు. నిశ్చయంగా వెళ్తాం. నెంబర్ 1, ఖచ్చితంగా మనము ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటాం. నెంబర్ 2, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అంటాడు. చూడండి ఎంత అద్భుతంగా కాలేబు మాట్లాడుతూ ఉన్నాడో. కాలేబుకున్నటువంటి విశ్వాసం ఈరోజు అక్కడ ఉన్నటువంటి 10 మంది గోత్రకర్తలలో లేదండి. ఈరోజు ఎప్పుడు కూడా నా జీవితం అయిపోయింది, నేను ఇంకా చదవలేను, నేను ఇంకా సాధించలేను, నేను ఈ సంఘాన్ని నడపలేను, నేను నా కుటుంబాన్ని నడపలేను, ఈ ఉద్యోగం నేను చేయలేను అని ఎప్పుడు నీకు నీవుగా నిస్సహాయపడకు. ఖచ్చితంగా నువ్వే పనిలో ఉన్నావో, ఏ రంగంలో ఉన్నావో, ఏ సేవలో అయితే ఉన్నావో, ఏ ఉద్యోగంలో అయితే ఉన్నావో ఖచ్చితంగా నువ్వు చేయగలవు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. నిజంగా నన్ను బలపరిచేది దేవుడే. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నిన్ను ధైర్యపరిచి, ఆదరించి ముందుకు నడిపిస్తాడు. కాలేబుకి ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం? నిజంగా అక్కడికి మనం వెళ్తామన్నాడు, అది మనం స్వాధీనపరుచుకుంటామన్నాడు, దాన్ని జయించుటకు మన శక్తి సరిపోతుందన్నాడు. పాత నిబంధనలో కాలేబు, కొత్త నిబంధనలో పౌలు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ జీవితంలో కృంగిపోకుండా, కృషించిపోకుండా, నీరసించకుండా నువ్వు సాధించగలవు. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి.